దేర్ ఈజ్ ఎ స్మాల్ ఇష్యూ. అంటే ఇష్యూ అనేది మేజరా కాదో నాకు తెలీదు, బట్ ఇంజన్ ఆయిల్ లెవెల్ నాకు చాలా రోజుల నుంచి కనిపించట్లేదు. బట్ నేను ఇంకా అట్లనే కంటిన్యూ ఆన్ చేస్తుండే. బట్ నిన్న ఒక్కసారి నేను వీలు ట్రై చేస్తుండే నైట్. ఐ ఫౌండ్ ది ఆయిల్ చెక్ అనమాట. ఆయిల్ చెక్ వచ్చింది నాకు. సో అది లైక్ ఇప్పుడు వెళ్ళి ఆయిల్ చేంజ్ చేస్తా. యాక్చువల్లీ 4000 తిరిగింది. కోర్ 6 తర్వాత యూ నీడ్ టు చేంజ్ డెఫినెట్లీ అని అనిపించింది నాకు పర్సనల్గా. సో కోర్ 6 కొన్ని రోజులే ఉంటుంది నా బైక్లో. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి వెళ్ళి ఐ నీడ్ టు చేంజ్ దాట్ ఇంజన్ ఆయిల్. అంటే దాని నుంచి ఇంకేం ప్రాబ్లం లేదు, ఇంజన్ ఆయిల్ ఒకసారి చేంజ్ చేసుకోవాలి. అండ్ ఐ నీడ్ టు చెక్ దిస్ ప్లే. ఇది నాకు ఇలా లోపలికి వెళ్ళిపోతుంది. దిస్ వన్ ఇలా ఉండాల్సిన పొజిషన్ ఇట్లా వెళ్ళిపోతుంది లోపలికి. అదొకసారి చెక్ చేసుకోవాలి అంతే. సో గైస్ నేను మార్నింగ్ చెప్పినా కదా అది లోపలికి వెళ్ళిపోయిందని చెప్పేసి. సో ఇదంతా ఓపెన్ చేసి దాని లోపల నా నట్టు లూజ్ అయిందనమాట వైబ్రేషన్స్ వల్ల. సో ఇప్పుడు అది టైట్ చేస్తున్నాం. వెరీ గుడ్. అసలు ఇంత పెద్ద సీన్ ఉంటుంది నేను అనుకోలేదు. ఇదంతా ఓపెన్ చేసి ఇది సో గైస్ టైం వచ్చేసి 4:55 in the AM. ధీరజ్ వాళ్ళ ఫ్రెండ్ అండ్ హర్ష. ధీరజ్ వాళ్ళ ఫ్రెండ్ పేరు హర్ష. సో ఉన్న పలంగా ఇప్పుడే లేచినాం అనమాట. నిన్న నైట్ నేను ఇక్కడికి వచ్చేసరికి 1 దాటింది. సో నేను ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాకు ఇక్కడ ఒక 200 మీటర్స్ దాటగానే నాకు హైవే వస్తుంది అనమాట. సో ఒక 1 day 2 day ఉండేసి ఐ జస్ట్ వాంట్ టు షో యూ ద ప్యూర్ సౌండ్ ఆఫ్ ఆర్ఆర్పి అండ్ అట్లా. సో బేసికలీ మెయిన్ థింగ్ ఏమైందంటే నేను నిన్న నైట్ యాక్చువల్లీ నిన్న మార్నింగ్ గురించి మాట్లాడుకుందాం. సో దిస్ వ్లాగ్ విల్ బీ ఆన్ ఆయిల్ చేంజ్ అండ్ దట్ ఆల్ థింగ్స్. సో ఆయిల్ చేంజ్ చేయించేసిన నేను జీటీకి. ఎందుకంటే కోర్ 6 తర్వాత మొత్తం ఆయిల్ డ్రైన్ అయిపోయిందా నాకు ఏంటంటే అర్థం కాలేదు. అంటే కోర్ 6 కన్నా ముందు కూడా నాకు ఆయిల్ అయితే తక్కువ ఉండే నా దాంట్లో. ఐ డోంట్ నో వై, ఎందుకు తక్కువ ఉండే నాకు తెలియదు, కానీ తక్కువ అయితే ఉండే డెఫినెట్లీ. సో ఇంకా ఐ వాజ్ లైక్ చేంజ్ చేద్దాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను. ఎట్లయినా 5000 తిరిగింది కదా అని చెప్పి. ఇంకా నేను 700 మోటోలు దేనికి వెళ్ళలేదు. ఐ జస్ట్ వెంట్ ఫర్ నార్మల్ RE1 రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళ దానికి వెళ్ళిపోయాను నేను. సో బేసికల్లీ ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ గుడ్ అనిపించింది అదొకటి. అండ్ నిన్ననే ఈ వైజర్ కూడా తెచ్చుకున్నా. సో అందరం మన బాయ్స్ అందరం తెచ్చుకున్నాము. సో మొత్తం క్లమ్జీ అయిపోయింది నిన్న డే అంతా. లిటరల్లీ ట్రాఫిక్లో నేను 150 kilometers తిరిగిన. ఫుల్ ట్యాంక్ అయిపోయింది నాకు కోర్ 6తోని. సో మొత్తం నిన్న చిరాకు ఉండే. అండ్ ఇంకొకటి, మీరు ఒకవేళ ఇట్లా సింగిల్ సీట్ వేసుకొని నడుపుతున్నారు అనుకోండి, పక్కా చెప్తున్నా కదా, ఒక బ్యాగ్ అయితే కొనుక్కోండి. నాకు అసలు ఆ సైడ్ బ్యాగ్ ఉండే నాకు ఒకటి, సైడ్ బ్యాగ్ ఇంకోటి ఒక డోరిమాన్ బ్యాగ్ ఉంటుంది, నేను మీకు చూపెడతా తర్వాత. సో ఆ 2 బ్యాగులు వేసుకొని నడిపిస్తున్నా. ఒకటి ఇటు పోతుంది, ఒకటి ఇటు పోతుంది. ఇక్కడ పోతేనేమో ఈ షోల్డర్ నొప్పి అవుతుంది, ఆపోజిట్ సైడ్ ఇట్లా పడుతుంటే బ్యాగ్. సో బ్యాగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని అనిపించింది, అది చెప్దాం అనిపించింది నాకు యాక్చువల్లీ. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేయట్లేదు దాని సౌండ్. మనం హైవే వెళ్ళగానే ప్యూర్ సౌండ్, ఐ డోంట్ నో ఇది ఎంతవరకు రికార్డ్ చేయగలుగుతానని నాకు తెలియదు సౌండ్ గురించి. బట్ నేను ఆ మైక్స్ రేపు తెప్పిస్తాను డెఫినెట్లీ నా ఫ్రెండ్తోని. సో మోస్ట్ ప్రాబబ్లీ హిల్ కమ్ అనుకుంటున్నాను నేను. సో వాడు వచ్చిండు అనుకోండి, నేను వాడితో మైక్ తెప్పించేసిండు అనుకో, ఇంకా మీకు ప్యూర్ సౌండ్ అదిరిపోద్ది.
దీంతో కూడా రికార్డ్ అవుతుంది, బట్ అంతగా ఉండదు. ఎందుకంటే మైక్ వెనకాల పెట్టేసినాం అనుకోండి, తర్వాత సింక్ చేయడమో ఏదో ఒకటి చేద్దాం, ఎందుకంటే చాలా బాగుంటుంది. చూసిండ్రా హైవే వచ్చేసింది. సో ఇక్కడ సైడ్ నుంచి చూపెట్టి ఆర్ఆర్పి ఎట్లా ఉంది, నాకు పర్ఫార్మెన్స్ కోడ్ 6 ఎట్లా అనిపిస్తుంది, కోడ్ 6 నిజంగా వర్తా లేదా అనేది మనం దీని గురించి మెయిన్ థింగ్. నిన్న మాత్రం చాలా ఫ్రస్ట్రేట్ అయికుంటూ వచ్చిన నేను నిన్న నైట్. కొంచెం దూరం వచ్చిన తర్వాతనేమో మైక్ మర్చిపోయినా. నేను ఇప్పుడు వాడే హెల్మెట్ నా యాక్సర్ డామినేటర్ కాదు, ఇది యాక్సర్ రామ్ చరణ్ అనమాట. సో ఈ ట్రాన్స్పరెంట్ వైజర్ ఉంటుంది, దాని మీద నుంచి సన్ గ్లాసెస్ ఉంటుంది అని చెప్పేసి నేను వాడినా. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఇంకా. You see guys, Pops and Banks. పోతున్నాడు. ఈ హెల్మెట్ కొంచెం అలవాటు కావడానికి నాకు కొంచెం టైం పడేటట్టుంది. కొంచెం హెవీ అనిపిస్తుంది, తిరిగితే ఎగురుతుంది, చూడాలి. హైవే కూడా అలవాటు అవ్వాలి. మనకు కొంచెం తక్కువ టైంలో తిరుగుతాం కదా, ఎప్పుడు వచ్చినా కార్లో తిరుగుతాం మళ్ళీ. సో ఒక్క నిమిషం, ఇది ఎగిరిపోతుంది. అరే ఇది సౌండ్ ఎందుకు వస్తుంది ఇట్లా? Pops and Banks guys, ఎట్లున్నాయి? నాకు జీటీ షేక్ అయినట్టు అనిపిస్తుందా ఏందో తెలీదు, నిన్న నుంచి అట్లానే అనిపిస్తుంది. ఐ డోంట్ నో వై, బట్ మేబీ గాలి ఎక్కువ ఉందేమో, మరి నాకు బయట అంత ఐడియా లేదు. చూసి చెక్ చేయాలి అది ఏంటో మరి. అరే సౌండ్ ఏంద్రా బాబు, మళ్ళీ గల్లీ వస్తుంది అది. సో ఇది షామీర్పేట్ లేక్ గైస్. అరే ఇంతసేపు నేను పెట్టుకోలేకపోయినా అది. సో అది ఇంకా నోట్తో పట్టుకున్నానండి. మరి బాయ్స్ ఎక్కడికి వెళ్దాం అంటారు
చూద్దాం. యూటర్న్, ఇక్కడ నుంచి యూటర్న్ అంట. ఒక్క నిమిషం, దారిలో అనేది పెట్టేసుకుందాం ఇంకా మనం. ఇది ఎందుకు ఇట్లా అవుతుంది నాకు అర్థం కావట్లేదు. హెల్మెట్లో నేను ఇదే కుద్ద. సో మరి సో షామీర్పేట లేక్ దగ్గర ఆగుదామంటారా మరి ఏంటో, లెట్స్ సీ. సో గైస్, మీరు ఇప్పుడైతే చూసినారు కదా, మేము అక్కడ కొన్ని రీల్స్ తీసే వరకు అయిపోయింది. ఓ మై గాడ్, స్ట్రాంగ్ బ్రేకర్. సో అక్కడ రీల్స్ తీసే వరకు టైం అయిపోయింది అనమాట. సో హర్ష నడిపిస్తున్నాడు మన స్ట్రాంగ్ బ్రేకర్ని. అండ్ దిస్ ఈజ్ ధీరజ్ బైక్ అనమాట, 390. You are watching the most hated and most loved bike at once. I don't know, you choose which one it is. కొట్టు. ఓకే. సో గైస్, నేను ప్రాపర్గా ఇప్పుడు ధీరజ్ వాళ్ళ ఇంటికి వచ్చి ఉండి స్టే చేసి ఇలాంటివన్నీ తీయడానికి, ఎందుకంటే దీస్ హైవేస్ ఆర్ టూ గుడ్. మీకు కూడా మంచి కంటెంట్ ఉంటుంది. ఇట్స్ బీన్ లాంగ్ టైం నేను చేద్దాం అనుకుంటున్నా, బట్ ఐ కుడెంట్. అరే ఇదేంద్రా బైక్. సో అలా అనమాట సీన్. సో ఐ హోప్ ఐ డూ ఇట్ రెగ్యులర్లీ. నేను డెఫినెట్లీ రెగ్యులర్గా చేస్తాను పక్కా.
ద థింగ్ ఈజ్ యూ మేక్ ఇట్ రీచ్ ఇట్ అవుట్ చాలు నాకు. అండ్ కోర్ 6 గురించి మనము ఇంటికి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయి నేను మళ్ళీ ఐ విల్ షూట్ ఏ వీడియో ప్రాపర్. లైక్ మీరు చూడండి, మీకు ఎంతవరకు మజా అనిపించిందో చూడండి, యూ విల్ అండర్స్టాండ్. ఫస్ట్ థింగ్ నాకు బేసికలీ ఒకటే ఏమనిపించింది అంటే కోర్ 6 డజంట్ బ్రింగ్స్ అవుట్ ది పవర్ అని అనిపించింది. ఎంత టాప్ ఎండ్స్లో కూడా నాకు అంత కరెక్ట్ అనిపించట్లేదు. ఐ డోంట్ నో వై. డిపెండ్స్ ఫ్రమ్ మెంటాలిటీ టు మెంటాలిటీ అని అంట నేను. సో బేసికలీ నాకు అట్లా అనిపించింది. అండ్ ఓన్లీ పాప్స్ అండ్ బ్యాగ్స్ కోసం కోర్ 6 అయితే అంత మంచిది కాదంట. బికాజ్ పాప్స్ అండ్ బ్యాగ్స్ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్ కదా. ఒక్క నిమిషం, రైట్, పాప్స్ అండ్ బ్యాగ్స్ ఈజ్ నాట్ లైక్ ఎవ్రీథింగ్ కదా. సో పవర్ ఉండాలి కొంచెమైనా. ఐ డజంట్ ఫీల్, బట్ బిహెచ్పి ఇంత అంత అని చెప్తారు, బట్ ఐ డోంట్ నో, రియలీ ఐ డోంట్ నో. నాకు అనిపించట్లేదు. ఐ డోంట్ నో కాదు, నాకు అనిపించట్లేదు యాక్చువల్లీ, నాకు అనిపించట్లేదు. అంతే. ఎట్లా అనిపిస్తుంది? సో యాక్చువల్లీ దేర్ ఆర్ థింగ్స్ టు బి డన్ ఫర్ దిస్ బైక్. వీ బ్రాట్ ఇట్ రీసెంట్లీ. సో దీన్ని కూడా మనము ఫుల్ సిస్టమ్ చేద్దాం, ప్రాపర్ ఫుల్ సిస్టమ్. RC390కి ఏది బాగుంటుందో చెప్పండి. నా పర్సనల్ ఫేవరెట్ ఈస్ SC ప్రాజెక్ట్. ఈవెన్ ఇట్ ఈస్ లౌడ్, ఇట్ డజంట్ కమ్, ఇట్ ఈస్ అ స్లీపర్ అనమాట. ఇది లోపలికి రాదు ఎట్లయినా సిటీ లోపలికి. సో విల్ మేక్ ఇన్ టు లౌడెస్ట్. సో విల్ డూ ఇట్ కస్టమ్ చేయించి SC ప్రాజెక్ట్ పెట్టేద్దాం. ఆబ్వియస్లీ ఇట్ విల్ బి రెప్లికా. అండ్ టైర్ చేంజ్ చేయించడం ఉందన్నమాట. ఐ డోంట్ నో విచ్ టైర్స్ ఆర్ ప్రాపర్లీ గుడ్. నేను MRFలో కొత్తగా వచ్చిందనమాట, అది స్పెషల్లీ మేడ్ ఫర్ 390s. నేను అది అనుకుంటున్నా. సో మీకేమైనా తెలిసి ఉంటే ప్రాపర్. ఒక్క నిమిషం, అమ్మో నాకు భయం అవుతుంది కార్నరింగ్ కొట్టాలంటే. అసలు ఏం లేదు టైర్స్ దీనికి. సో నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే అది బెటర్ అనిపిస్తుంది. సో మీరు చెప్పండి, ఇంకేమైనా బాగుంటే విల్ డెఫినెట్లీ మేక్ ఇట్ అవుట్. చూద్దాం ఏది బాగుంటుందో. So guys, that's all for the video. I hope you like the video, you enjoyed the pops and bangs, you enjoyed the sound. I think it's satisfying for you. So please do like, share and subscribe. Follow me on Instagramలో కూడా రీల్స్ ఇప్పటి నుంచి విల్ మేక్ ఇట్ కన్సిస్టెన్స్ అది ఏమంటారు నాకు తెలియదు, ఇంగ్లీష్ రాదు బై ఎక్కువ, ఏం చేద్దాం, కన్సిస్టెన్సీ. యా, అరే దీంతో ఇదే బాధ. జీటీని అనుకోండి 6th గేర్లో 60-70 పోవచ్చు. దీన్ని 4th గేర్లో చూడండి 40 కంపల్సరీ మెయింటైన్ చేయాలన్నమాట. ఆ గేర్ టు స్పీడ్ రేషియో ఉంటుంది కదా, అది మెయింటైన్ చేయాలి దీంట్లో. అండ్ ఇట్స్ BS4 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. యా, ఇట్స్ BS4. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నేను లాస్ట్ సాంబేకర్ షార్ట్ యాడ్ చేస్తాను డెఫినెట్లీ. కుక్కలు ఉరుకుతాను. వాష్ చేద్దాం, వాష్